నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. మనం ఇప్పుడు ఒక తీయటి ప్రదేశంలో ఉన్నాం. అంటే నోటికి తీయందనాన్ని అందించే ఒక స్వీట్ షాప్లో ఉన్నాం. ఆ స్వీట్ షాప్ ఉన్నది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లవరం అనే కుగ్రామం. ఈ గ్రామానికి ఉన్న పేరేంటంటే ఇక్కడ తయారు చేసిన స్వీట్లు దేశ విదేశాల్లో ఎగుమతులవుతాయి. మరీ ముఖ్యంగా ఈ శివదుర్గ స్వీట్ స్టాల్ అనేది పెళ్ళిళ్ళ సందర్భంగా ఆడపెళ్లి వారు ఇచ్చే సారెకి ప్రసిద్ధి. ఇక్కడ పెళ్ళిళ్ళ కోసం సారెలు ఇవ్వడం కోసం స్వీట్లు తయారు చేస్తారు. ఆ స్వీట్ల దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం ఆ స్వీట్లలో మామూలుగా పెళ్ళిళ్ళకి స్వీట్లకు సంబంధించి 9 రకాల స్వీట్లతోటి సారె మొదలవుద్ది. అందులో ప్రధానంగా లడ్డు ఉంటుంది, బెల్లం బూందీతో చేసిన లడ్డు ఉంటుంది, అలాగే పూతరేకు ఉంటుంది, మైసూరుపాకు ఉంటుంది, ఆ తర్వాత కాజా ఉంటుంది. ఇలాగా 9 రకాల స్వీట్లతోటి పాలకోవా ఇలాంటి స్వీట్లు 9 రకాలు, మినిమం 9 రకాలు. ప్రతి వాళ్ళు ఎవరైనా సరే 9 రకాల స్వీట్లని తయారు చేసి సారెగా ఆడపిల్లకి కూడా పంపిస్తారు. బాగా డబ్బులున్న వాళ్ళు ఆ సంఖ్యని 9ని 10 చేయొచ్చు, 15 చేయొచ్చు, 20 చేయొచ్చు. కొంతమంది అయితే 30 రకాల స్వీట్లు తయారు చేసి, ఇంకా కొంతమంది అయితే 40 రకాలు 50 రకాలు స్వీట్లు తయారు చేసి ఆడపిల్ల వెంట మగపెళ్లి వారికి పంపిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇక్కడ రాసులు పోసున్నాయి. ఈ లడ్డు బూందీ లడ్డు అంటారు, ఇది రాసులు పోసుంది. వీటి సైజు కూడా ఆ అవతల పెళ్లివారు ఏదైతే అడుగుతారో దాన్ని బట్టి ఆ సైజులు కూడా మారుతాయి. ఒక్కోసారి పావు కిలో బరువున్న మన లడ్డూని అడిగితే కొంతమంది అర కేజీ అడుగుతారు, కొంతమంది కేజీ అడుగుతారు. అలాగే పూతరేకులు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఆ పూతరేకులు కూడా అలాగే ఎవరికి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇస్తారు. 9 రకాల దగ్గర ప్రారంభించిన ఈ స్వీట్లు కనీసం 30 రకాలు 40 రకాలు అంతవరకు వెళ్తూ ఉంటాయి. అది ఒక రకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాళ్ళ స్టేటస్ని, అంటే వాళ్ళకి వాళ్ళ బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఉన్న స్టేటస్కి సింబల్గా చూపించుకుంటారు. మా అమ్మాయికి పెళ్లిసారి మేము 40 స్వీట్లతో ఇచ్చాము అని చెప్పుకుంటారు. అలాగే కొంతమంది మేము 50 స్వీట్లు అని చెప్పుకుంటారు. కనీసం ఇందాక చెప్పుకున్నట్టు 9 స్వీట్లు మాత్రం ఖచ్చితంగా పెడతారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ స్వీట్లు మాత్రమే ఇస్తారు. ఈ పెళ్ళిళ్ళకి సారికి సంబంధించి ఎటువంటి హాటు అంటే కారం సంబంధించిన పదార్థాలు ఏవి కూడా పెళ్లి కూతురుతో పంపరు. ఈ స్వీట్లు తయారు చేయడానికి శివదుర్గ స్వీట్ స్టాల్ అనేది చాలా పేరుంది. అక్కడ అంటే షాపులో పనిచేస్తున్న వాళ్ళు ఒక 15-20 మంది ఉంటే, ఇక్కడ ప్యాకింగ్ చేయడానికి కనీసం 10 మంది ఉంటారు. ఈ 10 మంది 10 మంది పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం కాగానే పగలు రాత్రి అనే తేడా లేకుండా అలా స్వీట్లని ఉత్పత్తి చేస్తూనే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్తో పాటు పెళ్ళిళ్ళ అనంతరం మరొక సీజన్ వస్తుంది. బహుశా దానికి సీజన్ ఉండదు. ఆడపిల్ల ఎప్పుడైతే గర్భవతి అవుతుందో అప్పుడు సారి పంపుతారు. దాన్ని సీమంతం సారి అంటారు. 3 నెలలు 4 నెలలు వాళ్ళ తాహతను బట్టి 6 నెలలు కూడా వాళ్ళు ఇంటికి సరిపడా సామాన్లు, బీరువాలు, మంచాలు, స్టీల్ బిందెలు, స్టీల్ సామాన్లు, ఇలాగ వాళ్ళకి ఏదైతే వాళ్ళ స్టేటస్గా భావిస్తారో వాటిని ఇచ్చి ఈ స్వీట్స్ తోటి ఏదైతే సారి ఉందో దాంతో ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ ఆడపిల్లి వారు తీసుకెళ్ళి మగపల్లి వారికి ఇవ్వడం అనేది ఆనవాయితీ. బహుశా దశాబ్దాల కాలంగా, అంటే 4 దశాబ్దాల్లో 5 దశాబ్దాల కాలంగా ఈ ఆనవాయితీ నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు 9 స్వీట్లకు మాత్రమే పరిమితమైన ఆడపెళ్లి వారు తమ స్టేటస్ సింబల్ని పెంచుకోవడంలో భాగంగా ఆ స్వీట్ల సంఖ్యని పెంచుతూనే ఉన్నారు. అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు 100 రకాల స్వీట్లు, అలాగే ఆ స్వీట్లతో పాటు మాంసాహారాలు అయితే కనుక
మాంసాహారంలో ఉన్న వివిధ రకాల వంటకాలని కూడా అల్లుడికి పెడతారు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాకున్న ప్రత్యేకత. మర్యాద ఇవ్వడము, గౌరవించడము అనేది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని స్టేటస్ సింబల్గా చూడడంతో పాటు దాన్ని ఎగ్జిబిట్ చేస్తారు, ప్రపంచానికి చూపిస్తారు. మేము ఇంత మర్యాదగా అల్లుడిని ఇంత మర్యాదగా చూసుకుంటాము, అలాగే ఇంటికి వచ్చిన బంధువుల్ని ఇంత మర్యాదగా చూసుకుంటాము, మా దగ్గరికి వచ్చిన స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇంతే మర్యాదగా చూసుకుంటాము అని చెప్పడంలో భాగంగా ఈ పెళ్ళిళ్ళని, శుభకార్యాలని వాళ్ళు వినియోగించుకుంటారు. ఇప్పుడు చూస్తున్నారు, రాసులు పోషించారు ఈ స్వీట్లు. ఈ గోరుమిట్టీలు అనే స్వీటు, దీన్ని గోరుమిట్టి అంటారు. ఈ స్వీటు బహుశా కోనసీమలో మాత్రమే దొరికే అద్భుతమైన ఒక తీపి వంటకం. దీన్ని ఇతర జిల్లాల్లో పెద్దగా వండరు. అలాగే ఇంకొక పేరు కూడా ఉంది. క్షత్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గోరుమిట్టెల్ని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళు సారీలో ఏం పెట్టినా పెట్టకపోయినా గోరుమిట్టెలు మాత్రం ఖచ్చితంగా పెడతారు. ఇక శివదుర్గతో పాటుగా ఇతర స్వీట్ స్టాల్స్ ఏవైతే ఉంటాయో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాళ్ళు తయారు చేసేది ఈ ప్రత్యేకమైన బెల్లంతో చేసిన బూందీ లడ్డు. దీన్ని మసారం అంటారు. ఇలాంటివి బహుశా ఏ జిల్లాలోనూ కూడా దొరకవు. ఇది కేవలం అల్లవరం, అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఒక కుగ్రామమైన అల్లవరంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన స్వీట్ దొరుకుతుంది. దీన్ని తయారు చేయడానికి కూడా, నేర్చుకోవడానికి కూడా కష్టం. ఇక్కడ వాళ్ళే చేస్తారు. బహుశా ఎవరైనా నేర్చుకుందుకు వస్తే నేర్పుతారనే నమ్మకం కూడా లేదు, ఎందుకంటే ఇది వీళ్ళ పేటెంట్. స్వీట్ షాపులో స్వీట్స్ తయారు చేస్తున్నందుకు ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క ప్రత్యేకమైన తయారు చేసేవాళ్ళు ఉంటారు. అలా తయారు చేసే వాళ్ళల్లో వీరవేణి అనే అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి పూతరేకుల స్పెషలిస్ట్. పూతరేకులు చేయడంలో ఈ అమ్మాయి స్పెషలిస్ట్. ఆ అమ్మాయితో మనం ఉన్నాము. ఆ అమ్మాయిని అడుగుదాము, అసలు పూతరేకు సంబంధించిన అన్ని వివరాలు ఆ అమ్మాయి నుంచి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. పూతరేకు నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నువ్వు ఇంత బాగా చేయడానికి కారణం ఏంటి? నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. మామూలుగా సరదాగా నేర్చుకున్నది. మామూలుగా ఇక్కడికి అలా వస్తూ అలవాటు అయిపోయి ఇక్కడ బాగా ఫేమస్ అయిందండి పూతరేకు. స్వీట్ ఐటెంలో ప్రతి దాంట్లో పూతరేకు ఉంటుందన్నమాట అండి. డ్రై ఫ్రూట్, బాదం పిస్తా, బూస్ట్ అండ్ హార్లిక్స్ మొత్తం అన్నీ ఎవరు ఏది అడిగితే ఆ ఐటెంలో చేస్తారన్నమాట అండి. అంటే నీతో పాటు ఇంకెవరైనా ఇక్కడ పూతరేకులు చేసేవాళ్ళు? నేను ఒక్కదాన్ని చేస్తానండి, సింగిల్గా చేస్తానండి. రోజుకి ఎన్ని పూతరేకులు చేస్తావు? 1500 అలా చేస్తానండి. నువ్వు ఒకదాన్ని. అంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు ఎలా మొదలవుతుంది? ఎలా పూతరేకు నోటికి వచ్చే వరకు ఏముంటుంది? ప్రాసెస్ అంటే రేకులు ఆత్రపురంలో దొరుకుతాయండి మనకి, అక్కడి నుంచి తెప్పిస్తారండి. బెల్లం, కాజు వేస్తారండి, నెయ్యి ఇవి వేసి చేస్తామాట అండి. అంటే 1500 పూతరేకులు చేయడానికి రోజుకి నీకు ఎంత టైం పడుతుంది? మ్యాక్సిమం టైమింగ్ ఉండదండి. ఒక 10కి 9:30కి 5 కల్లా అయిపోతుందండి. అంటే పూతరేకులు బాగా చేస్తావు అనే పేరుంది కాబట్టి నువ్వే చెయ్యాలి అని కస్టమర్ ఎవరైనా అడిగిన సందర్భాలు ఉన్నాయా? మ్యాక్సిమం నేనే చేస్తానండి. ఓనర్ గారికి కూడా నచ్చుతుందండి. అందుకే ఇంకా వాళ్ళు కూడా నన్ను వదలరండి, బాగా చేస్తామని వీళ్ళ దగ్గర ఉంటారన్నమాట. ఒక వర్కరు పూతరేకు చేయడంలో ఉన్న స్పెషాలిటీని గుర్తించిన ఓనరు ఆ అమ్మాయిని తన ఇంట్లో సంతానంగా, తన కొడుకు కూతురుతో పాటు ఉన్న సంతానంగా భావించి ఆ అమ్మాయిని ఇక్కడే ఉంచి ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన సదుపాయాలు కానీ, జీతాలు కానీ అన్నీ ఇచ్చి ఆ అమ్మాయిని మరో చోటకి పంపించకుండా రోజుకి 1500 పూతరేకులు తయారు చేయించే బాధ్యత పెట్టారు. అంటే ఈ సంఖ్య 1500 అనేది మ్యాక్సిమం సంఖ్య. ఒక్కోసారి మరీ ఎక్కువైతే బహుశా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందమ్మా? ఎక్కువనే ఉంటాయండి. అంటే టైమింగ్ బట్టి తీసుకుని చేస్తామన్నమాట. టైమింగ్ ఉంటుందండి, రోజుకి ఎంత చెయ్యాలి అనేసి ఉండదండి. చాలా ఆర్డర్లు ఎక్కువ వస్తాయండి. 10,000 అలా వస్తూ ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం సార్ ఐటెంలో పూతరేకు కంపల్సరీ రాజులు పెట్టించుకుంటారు అన్నమాట. రాజులకు సంబంధించిన, క్షత్రియులకు సంబంధించిన ఏదైతే సారిస్తారో అందులో పూతరేకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ పూతరేకులు చేసే అమ్మాయితో ఇప్పుడే మనం మాట్లాడాము. ఈ
పూతరేకులే కాకుండా ఇంకా ఇతర స్వీట్స్కి సంబంధించిన కూడా ప్రత్యేకంగా తయారు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ పూతరేకులతో పాటు తొక్కుడు లడ్డు చేసేవాళ్ళు ఉంటారు, తర్వాత గోరుమిట్టీలు చేసేవాళ్ళు ఉంటారు, అలాగే పాలకోవా ప్రత్యేకంగా చేసేవాళ్ళు ఉంటారు. అదే ఇప్పుడు ఏంటండి ఇది ఈ ఇదేంటండి చలివిడి తయారు చేస్తున్నారు. ఈ చలివిడి ఇది కూడా చలవ చేస్తుంది కొత్త పెళ్లి కూతురు వెళ్తేను అని కోనసీమ జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన తీపి వంటకం. ఈ చలివిడి కూడా దీంట్లో ఒక భాగంగా, అంటే మన సారీలో ఒక భాగంగా ఆ ఐటమ్స్తో పాటు ఇది కూడా ఒక భాగంగా ఇస్తారు. ఇది కూడా కేజీల లెక్కనే ఉంటుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా ఇక్కడ ఒకసారి శారీకి సంబంధించిన ఐటమ్లు చేయించుకుంటే వారి బంధువులకి వారి స్నేహితులకు కూడా చెప్పి వాళ్ళ చేత కూడా ఇక్కడే శివదుర్గ స్టాల్లోనే చేయించుకునే పరిస్థితులు గత కొంతకాలంగా జరుగుతున్నాయని ఓనర్ చెప్పారు ఇందాక. మనం ఇప్పుడు శివదుర్గ స్వీట్ స్టాల్, అంటే సారెకి పెళ్ళిళ్ళలో ఇచ్చే సారెకి స్పెషలిస్ట్ అల్లవరం గ్రామంలో పేరు తెచ్చుకున్న, అలాగే కోనసీమ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న షాపు యజమాని నాగేశ్వరరావు దగ్గర ఉన్నాం. ఆయన అడిగి మరికొన్ని వివరాలు అడిగి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ షాప్ పెట్టి ఎన్నాళ్ళు అయింది? 30 సంవత్సరాల నుంచి అండి. మొత్తం స్వీట్ అలాగే అన్ని సార్లకి అన్ని ఐటమ్స్ చేస్తూ ఉంటామండి. ఎక్కువ రకాలు, రేటు రీజనబుల్గా ఉంటుందండి. క్వాలిటీ అయితే మేము నెయ్యి నెంబర్ 1, ఆయిల్స్ నెంబర్ 1 వాడి క్వాలిటీగా చేసిస్తామండి. అన్ని ఐటమ్స్ చేస్తామండి. మొత్తం ఆంధ్ర పిండి వంటల టైప్లో రాజు సార్లు ఎక్కువ అండి మాకు. ఐటమ్స్ 9 రకాల ఐటమ్స్ అన్ని బాక్స్లో పెట్టి అన్నీ చేసిస్తూ ఉంటామండి. అంటే ఈ 9 రకాలు కాకుండా ఇంకా ఎక్కువ అడిగేవాళ్ళు ఎక్కువ ఉంటాయి. చూడిచ్చారని చేస్తామండి. అది ఒక 50 రకాలు ఉంటాయండి. అవి లిస్టు అవన్నీ ప్రైజ్ మీకు ఇస్తాను, అవి చెప్తురు కానీ అన్నీ ఉంటాయండి. మొత్తం ఒక 50 రకాలు ఉంటాయండి ఐటమ్స్. అవి అన్నీ కూడా పెద్ద డబ్బాల్లో పెట్టి చేసిస్తూ ఉంటాం. ఈ కేజీ 140, 150 అలా ఉంటాయండి రేట్లు. అన్నీ రీజనబుల్ రేట్లు అండి మన దగ్గర. క్వాలిటీ బాగుంటుందండి అన్నీ కూడా. అంటే మీకు కోనసీమలో ఉన్న కస్టమర్లే కాకుండా ఇతర ప్రాంతాల కస్టమర్లు ఎవరైనా? హైదరాబాద్ ఇవన్నీ పంపిస్తామండి ఎక్కువ. హైదరాబాద్, వైజాగ్, కాకినాడ ఇవన్నీ కూడా పంపిస్తూ ఉంటాం. ఫోన్ చేసి ఆర్డర్ పెడతారు, సరుకు బాగుందంటారని అన్నీ అలా పంపిస్తామండి. క్వాలిటీగా ఏడాదిలో ఎన్ని నెలలు ఈ సీజన్ ఉంటుందండి? అంటే మనకు మూడం అవి వచ్చినప్పుడు శూన్యమాసం అవి ఉండదు, కానీ కనుమ సీజన్ అంతా మాకు సారీ రాయడండి ఎక్కువ. ఇంటికాడ మీరు తీసారు కదండి ఇప్పుడు, అలాగే అన్నీ చేస్తూ ఉంటామండి. లేడీస్ ఒక 20 మంది ఉంటారు, అన్నీ చేసుకుంటారు. ప్యాక్ సొంత మనుషులు అండి, అంతానే చేసుకుంటామండి. మీ దగ్గర ప్రత్యేకంగా మా స్వీట్ స్టాల్ పేరు చెప్తే ఈ స్వీట్ అనే స్వీట్ ఏదైనా ఉందండి? మలార్పండు అండి ఫేమస్. అది రాజు సార్లోకి మలార్పండు ఒకటి, గజ్జికాయ ఒకటి అండి. కాజా కూడా ఇప్పుడు తాపిస్తున్న టైపు మిషన్ కాజాలు క్వాలిటీ అంత బాగుంటుందండి. కాజా కూడా బాగుంటుంది. ఐటమ్స్ అన్నీ ఇంక బాగుంటాయండి ఐటమ్స్. ఇది వరకు ఒకే 2-3 అన్నీ ఫేమస్ అండి. అన్ని ఐటమ్స్ కూడా చేస్తున్నామండి ఇప్పుడు. అన్నీ కూడా మొత్తం చూడండి. నెయ్యి అది నెంబర్ 1గా వాడతామండి. క్వాలిటీ బాగుంటుందండి. అది క్వాలిటీ బాగుంటుంది కదండి మళ్ళీ అందుకు చెప్పేది. అది మొత్తం ఇక్కడ షాపులో కావచ్చు, ఇంటి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, వండేవాళ్ళు కావచ్చు, ప్యాకింగ్ చేసేవాళ్ళు కావచ్చు, మొత్తం మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ పనిచేస్తారు? 10 మంది ఉంటారండి. 10 మంది. సొంత మనుషులో 10 మంది ఎక్స్ట్రా ఉంటారండి. అలా చేసుకుంటా ఉంటాం. మొత్తం వాళ్ళు అన్ని సొంతం కాబట్టి రీజనబుల్ రేట్లు అండి మాకు. అద్దెలు అయితే ఈ రేట్లు ఇవ్వలేవండి. అన్ని సొంతం కాబట్టి అలా చేసుకుంటూ ఉంటాం ఇప్పటి నుంచి. అంటే ఎవరైనా మాకు ప్రత్యేకంగా ఈ స్వీట్ కావాలి అని అడిగే వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఉంటే మీకు ఇస్తారు? ఉంటారండి, చేసిస్తామండి. మాకు ఏది కావాలంటే, మాకు నెయ్యిలో కావాలి చేసామంటే అలాగే చేసిస్తామండి. ఏదైనా అండి అన్నీ మీకు ఇప్పుడు ఇది ఆర్డర్ ఇచ్చారనుకో, మీరు ఇలా చేయమంటే అలా చేసిస్తామండి. అన్నీ కూడా ఎక్కువ పంపుతామండి. బయటకు కూడా పంపిస్తాం. అమెరికా కూడా ఏమన్నా కావాలంటే పార్సల్ వచ్చి చేసుకుంటారండి. ఇక్కడికి రీజనబుల్ నచ్చిని పంపిస్తామండి. అన్నీ పట్టుకెళ్తారు. హోల్సేల్గా కాకుండా రిటైల్గా కూడా మీ వ్యాపారం ఇక్కడ బాగానే? రిటైల్ కూడా బాగుంటుందండి. డైలీ కస్టమర్స్ అన్నీ కూడా మీకు బాగానే ఉంటుందండి మాకు. డైలీ నేను రిటైల్గా కూడా.